హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి. నా కృష్ణ దయ వల్ల, నా తండ్రి తోటి ఆంజనేయ స్వామి దయ వల్ల అందరి లైఫ్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరిపోయి వాళ్ళు హ్యాపీగా ఉండాలి. కృష్ణ హ్యాపీగా ఉండాలి తండ్రి తోటి ఆంజనేయ స్వామి అని వేళలా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, మీరు నిజంగా అలా ప్రార్థిస్తున్నారా? రియల్గా అండి. సర్వే జనా సుఖినో భవంతు. దిస్ ఈజ్ మై ఫస్ట్ లెయ్యంగానే నేను అనుకునే మాట. ఇంకా మీరు నాకు ఒక ఫ్యామిలీని ఇచ్చారు కాబట్టి ఇంకా మీ గురించి నేను ఎక్కువగా థింక్ చేస్తూ ఉన్నాను. ఎక్కువగా మీ గురించి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు రీడింగ్ అసలు ఏం చేద్దాం అనుకున్నానంటే, అసలు యాక్చువల్గా మీ పర్సన్ మీకు ఎమోషనల్గా ఒక్కరోజు కూడా ఒక ఫుల్ఫిల్మెంట్ ఇవ్వలేదు, అంటే ఒక హోప్ అనేది ఇవ్వలేదు. కానీ వాళ్ళు మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు మీరు ఇంత సఫర్ అవుతున్నారు? అసలు దానికి కారణం ఏంటి అసలు? అంటే ఈ రిలేషన్షిప్ ఎలాంటి రిలేషన్షిప్ అసలు అనేది ఇవాళ చూడాలి అనుకున్నాను. రీడింగ్లో యాక్చువల్గా నాకు మధ్యాహ్నము చెల్లెలతో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియకుండానే నా మైండ్లో కొన్ని థాట్స్ వచ్చాయి. దానికి ఒకసారి రీడింగ్ చూద్దాము, అసలు నా వ్యూయర్స్ కూడా ఇదే కదా పెయిన్ అనుభవించేది అనిపించింది. మీరు మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. అగైన్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. నేను కార్డ్ సఫర్ చేస్తున్నప్పుడు మాత్రం పాజిటివ్గా థింక్ చేయండి. ఎనీ నెగిటివ్ థాట్ అనేది మనసులోకి రానియద్దండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ వాళ్ళకి ఎమోషనల్గా ఎటువంటి ఇది అనేది ఒకటి హోప్ అనేది ఇవ్వలేదు. కానీ వాళ్ళు వీళ్ళ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారు అసలు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. అసలు వీళ్ళు ఎందుకు సఫర్ కావడానికి రీజన్ ఏంటి? యూనివర్స్ మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఇది ఎటువంటి రిలేషన్షిప్ వాళ్ళైనా కానీ చూడొచ్చండి, అందరికీ రిజనేట్ అవుతుంది. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్. మీకు ఎప్పుడు ఈ వీడియో మీ ముందుకు వస్తే అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది. ఇంకా మీ లైఫ్లో క్లారిఫికేషన్ కావాలి, జాబ్, కెరియర్, హెల్త్ పర్పస్ కానీ, లేదు మీ లవ్ లైఫ్ గురించి కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా కానీ మీకు ఒక క్లారిఫికేషన్ కావాలి. మీలో ఉన్న భయాలు కానీ ఏదైనా కానీ ఎందుకు ఇది విధంగా జరుగుతుంది అనేది మీకు తెలుసుకోవాలి అని ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఇంకొకటి అండి, మీరు ఇప్పటివరకు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఒక పని అయిపోతుంది. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియో విత్ ఇన్ సెకండ్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీరు అప్పుడు ఆ వీడియోలో మీకు కావాల్సింది ఏమన్నా మెసేజ్ ఉంటే మీరు హ్యాపీగా ఓపెన్ చేసి మీరు ఆ వీడియోని చూడొచ్చు. అగైన్ ఇంకొకటి అండి, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల అది వేరే వాళ్ళకు కూడా ఆ వీడియో వెళ్తుంది. వాళ్ళకు కూడా ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి మాత్రమే రీచ్ అవుతుందండి. రియల్గా చెప్తున్నా. హరే కృష్ణ, సారీ. రియల్గా చెప్తున్నా, అది ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి మాత్రమే రీచ్ అవుతుంది. ఏ వీడియో ఏది కూడా యూనివర్స్ మన ముందుకి ఊరికేనే తీసుకురాదు. దిస్ ఈజ్ ట్రూ. లాస్ట్ టైం చెప్పింది. సారీ, మనం చెప్పాను కదా, కోల్డ్ అయ్యి తలనొప్పి లేసింది. అందుకే ఇప్పుడు కాఫ్ ఎక్కువైపోయింది. ఎక్కువసేపు మాట్లాడితే కాఫ్ వచ్చేస్తూ ఉంది. ఒక్క సెకండ్ అండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. 6 of Swords, the High Priestess,
7 of Cups, Justice, 3 of Cups, Seven of Wands, 9 of Wands, Ace of Wands, Knight, King of Pentacles, 2 of Wands. Bottom of the deck వచ్చేసి 4 of Cups. ఇప్పుడు ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది తను మీకు ఎమోషనల్గా ఎందుకు మీకు ఒక ఫుల్ఫిల్మెంట్ ఇవ్వలేదు, ఒక హోప్ అనేది ఇవ్వలేదు అంటే తను మల్టిపుల్ చాయిస్ వైపు అట్రాక్ట్ అయ్యే పర్సన్. చూడండి 7 of Cups. అందుకోసం తను ఏం చేశారు అంటే మీరు కాకపోతే ఇంకొకరు తన లైఫ్లో తను ప్రాక్టికల్గా ఆలోచించారు. ప్రాక్టికల్గా అంటే పక్కా ప్రాక్టికల్గా ఆలోచించారు. తనలో ఉన్న ఏ హిడెన్ సీక్రెట్స్ కూడా మీకు చెప్పలేదు. తను ఎలాంటి పర్సను ఏంటి అనేది మీకు తెలియకుండానే ఎమోషనల్గా వాళ్ళకి కనెక్ట్ అయిపోయారు. వాళ్ళు ఎలా కనెక్ట్ అయ్యేటట్లు చేసుకున్నారు అంటే మీరు ఫస్ట్ వాళ్ళు మీ వెంట పడ్డారు, మీకు ఒక హోప్ అనేది కలిగించేటట్లు. మీరు నన్ను ఇప్పుడు తిట్టుకుంటారేమో, డ్రామా ప్లే చేశారు. అంటే ఈ పర్సన్ లేకపోతే నేను బతకలేనేమో, ఈ పర్సన్ నాకు అన్నీ చూపిస్తున్నారు, ప్రేమ చూపిస్తున్నారు, ఆప్యాయత చూపిస్తున్నారు, 24/7 ఫోన్లో మాట్లాడుతున్నారు, తిన్నావా అంటున్నారు, బయటకు వెళ్తుంటే కన్నా జాగ్రత్తగా వెళ్ళు అంటున్నారు, ఎక్కడికైనా వెళ్తే కూడా తను తోడు వస్తున్నారు, నన్ను ఫాలో అవుతున్నారు. ఇదంతా ఒక ఎమోషనల్ బాండింగ్ అని మీరు అనుకున్నారు. తను ప్రాక్టికల్గానే మీకు దగ్గరయ్యారు. ప్రాక్టికల్గానే ఎందుకు దగ్గరయ్యారంటే తను మల్టిపుల్ చాయిసెస్ని చూజ్ చేసుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్. అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి మూవ్ అయ్యే పర్సన్ అనమాట. ఇంకా అంతకంటే నేను విడమర్చి చెప్పలేను, మీరు అర్థం చేసుకోండి. అంటే తనకి అదర్ రిలేషన్షిప్ వల్ల అయినా ఉండొచ్చు, లేకపోతే మనీ వల్ల ఉండొచ్చు, ఏదైనా కానీ ఒక పర్సన్ ఏదైనా దేనికైనా ఈజీగా తను ఆకర్షించబడే పర్సన్ అనమాట. అలాంటి పర్సను మీ లైఫ్లోకి వచ్చేటప్పుడు పక్కా ప్రాక్టికల్గానే వచ్చారు. ఎటువంటి ఎమోషనల్ నీడ్ మీకు ఇవ్వాలనో ఏదో లేదు. ఏదంటే మీతోటి ఒక అవసరం ఉంది, తన లైఫ్లో దొరకంది ఏదో మీ దగ్గర దొరుకుతుంది. దట్ ఈజ్ ఎమోషనల్లీ అయి ఉండొచ్చు, ఫిజికల్లీ అయి ఉండొచ్చు, లేదంటే ఫైనాన్షియల్లీ అయి ఉండొచ్చు. తన దగ్గర తనకి లేనిది మీ దగ్గర దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఈజీగా మీ లైఫ్లోకి రాగలిగారు. అదే మీరేమనుకున్నారు అంటే ప్రేమ అనుకున్నారు. ప్రేమ, నా మీద ఎమోషనల్ బాండింగ్ ఉంది, చాలా ఉంది, నా మీద ప్రేమ చూపిస్తున్నారు, నేను లేకపోతే వాళ్ళు ఉండలేను అంటున్నారు. మీకు మస్తు కహానీలు చెప్పారండి. రియల్గా ఇక్కడ కార్డ్స్ ఎనర్జీని బట్టి నాకేం తెలుస్తుంది అంటే చాలా కథలు అనేది చెప్పారు. నువ్వు లేనిది నేను బ్రతకలేను, నువ్వు చనిపోయిన క్షణం నేను కూడా చనిపోతాను. ఎవరండి చనిపోతారు? మనం చనిపోయిన క్షణమే చనిపోయే వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎంత ఎమోషనల్గా మనకి కనెక్ట్ అయితేనో వాళ్ళు చనిపోతారు. అలాంటి వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయిన వాళ్ళు ఈజీగా మనల్ని వదిలేసి వెళ్ళిపోరు. దిస్ ఈజ్ ట్రూ. అవునా కదా? అంటే నా వర్షన్లో నేను అని చెప్పుకున్నాను, దట్ ఈజ్ మీరు రాంగ్గా మాత్రం తీసుకోవద్దండి. అవునా కదా? దిస్ ఈజ్ ట్రూ. మీకు ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటే మీరు వద్దు అంటే వాళ్ళు ప్రాణం విలవిలాడిపోయి ప్రాణం ఎట్లా అంటే అలా ఉండాలి. వాళ్ళు తప్పించుకునే మనస్తత్వంలో ఉన్నారు. మీరు ఆలోచించుకోండి, మీ లైఫ్లో ఇప్పుడు ఇంతవరకు జరిగిన దాన్ని ఒక్కసారి
రివైండ్ చేయండి. వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్లో మీకు అండగా నిలబడ్డారు, ఎటువంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని మీ నుంచి ఎస్కేప్ అయిపోయారు. ఒక్కసారి మీ మైండ్లో ఉన్న మీ ఎలా అంటారు, సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఈ మీ ఈ సినిమాని ఒకసారి రివైండ్ చేయండి. సారీ సినిమా అంటున్నానని ఏమనుకోవద్దండి, మన లైఫే ఒక సినిమా కాబట్టి అలా చెప్పానంటే. సినిమాని ఒక్కసారి రివైండ్ చేసుకొని చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది ఎప్పుడెప్పుడు ఎటువంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ మీ పక్కన నిలబడ్డారు. నాకు తెలిసి ఇక్కడైతే 90% వాళ్ళు మీకు కావాలి అన్నప్పుడు నిలబడలేదు, మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు అస్సలు నిలబడలేదు. కానీ మీరు తనకి ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా నిలబడ్డారు. ఎందుకంటే మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి. ఎందుకంటే మీరు అంత ఈజీగా మోసం ఒకరిని చెయ్యలేరు కాబట్టి. మిమ్మల్ని నమ్ముకొని అని ఒక పర్సన్ ఉంటే వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలి అనే మనస్తత్వం ఉన్న పర్సన్ కాబట్టి. అలాంటి పర్సను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ స్టోరీ అక్కడికి ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటర్వెల్ నుంచి స్టోరీ చెప్తాను చూడండి. ఇప్పుడు వెళ్ళిపోయారు, అయిపోయింది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత తను చాలా హ్యాపీగా ఉంటానని సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు, నా లైఫ్లో నాకేం కుదవలేదు అని ఆలోచించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి వాళ్ళకి ఎలాంటి పరిస్థితిలో ఇరుక్కున్నారో ఇంకా వాళ్ళకే అర్థం కావాలి. ఆ యూనివర్స్ వాళ్ళని ఎందుకు అలా ఇరికించిందో కూడా ఇంకా దేవుడికే తెలియాలి. ఎందుకంటే మీకు ఇచ్చిన పెయిన్ అనేది డబల్ పెయిన్ వాళ్ళు అనుభవించాలి కాబట్టి. ఇక్కడ చూడండి, మీకు ఎమోషనల్గా వాళ్ళు మోసం చేశారు, ఎమోషనల్గా వాళ్ళు పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు. తన చుట్టూ ఇప్పుడు ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి. ఎవరు ఆఫర్ ఇచ్చినా కూడా నాకు వద్దు అనే సిచ్యువేషన్కి వచ్చారు. ఎందుకు వచ్చారు? మీరు చాలా స్ట్రాంగ్గా మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. ద హై ప్రీస్టెస్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. అందుకు వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలి అనే ఆలోచనలు మొదలయ్యాయి. ఆ ప్రయాణం కూడా స్టార్ట్ అయ్యింది. మీ లైఫ్లో ఏ విధంగా అయినా ఒక స్టెబిలిటీ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే, వాళ్ళ లైఫ్లో ఇదంతా జరిగిందంతా వాళ్ళు కూడా రిమైండ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు నేను ఈ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది, ఎక్కడ నేను మిస్టేక్ చేశాను, అసలు ఏంటి అనేది. ఇక్కడ చూడండి, 2 ఆఫ్ వ్యాండ్స్. వాళ్ళకి పాత విషయాలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. ఏ విధంగా మిమ్మల్ని చేరుకోవాలి అనేది ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని కంపల్సరిగా మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. కాల్ ఆర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. లేదంటే డైరెక్ట్గా అయినా కానీ మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు. జస్టిస్ చూడండి, మీ లైఫ్లో ఒక న్యాయం అనేది చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఇదండి ఓవరాల్ కార్డ్స్ ఎనర్జీ. ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ ఇస్తాను, అసలు చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, మా వ్యూయర్స్ పర్సన్ గురించి వాళ్ళు ఎలా ఉన్నారో, ఏం థింక్ చేస్తున్నారో అనేది మీరు ఇక్కడ నాకు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఒక్కొక్క కార్డుకి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్. ఇక్కడ 6 ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తుంది యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అసలు మళ్ళీ మా వ్యూయర్స్ లైఫ్లోకి వాళ్ళు రావాలి అని అనుకుంటున్నారు, అసలు రీజన్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్, గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూడండి, ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళ లైఫ్లో టూ మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. అసలు ఎట్లా అంటే ఒక అంటే ఒక మోసపూరితమైన మనస్తత్వం ఉన్న పర్సను, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు.
అయినా కూడా వాళ్ళకి ఏంటి అంటే మీతో ఉంటేనే ఒక లైఫ్ అనేది హ్యాపీనెస్ ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమయ్యింది. ఎందుకు అర్థమయ్యింది? అది యూనివర్స్ మీకు ఇచ్చిన ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పాలి నేనైతే మాత్రం. ఇప్పుడు ఎందుకు చెప్తాను అంటే, దానికి కూడా మీరు అడగచ్చు, మ్యామ్ మా పర్సన్ మమ్మల్ని వదిలేసిపోయిన తర్వాత అది ఎలా సొల్యూషన్ అవుతుంది మ్యామ్, మేము పెయిన్ అనుభవిస్తున్నాము. బట్ మీ దగ్గర ఇలాగే మీ పర్సన్ కన్నా ఇదే విధమైన మోసం అంటే తన మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి నటిస్తూ చేస్తూ ఉంటే మీరు ఇంకా ముందు మూవ్ అయ్యి ఉంటే ఇంకా చాలా పెయిన్ అనుభవించేవాళ్ళు. అందుకు ఇక్కడ స్టాప్ చేసి యూనివర్సు తన వేని మార్చాలి, తన ఆలోచనని మార్చాలి అనే ఇటువంటి ఎనర్జీ ఉన్న పర్సన్ని మీ నుంచి దూరం చేసి మళ్ళీ తనకి మంచి ఏంటో చెడేంటో చూపించింది. అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ అయ్యుండొచ్చు, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అయ్యుండొచ్చు, వేటి వల్ల ఎవరు బెస్టు, నీకు ఎవరుంటే నీ లైఫ్లో హ్యాపీగా ఉండగలవు, ఎవరుంటే నీ లైఫ్కి ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది అనేది చూపించింది. అందుకు వాళ్ళు మళ్ళీ రిటర్న్ మీ లైఫ్లోకి ప్రయాణం అనేది స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారు? అక్కడ చాలా పెయిన్ అనుభవిస్తున్నారు కాబట్టి ఆ పెయిన్లోంచి వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ ఒక మూవింగ్ అనేది, ప్రయాణం అనేది స్టార్ట్ అయ్యింది. వాళ్ళు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉండిండొచ్చు, లేదంటే ఎక్కడో వేరే అబ్రాడ్లో ఉండిండొచ్చు, వేరే దగ్గర ఎక్కడైనా ఉండిండొచ్చు. అంటే మీకు దూరంగా వెళ్ళి జాబ్ కెరియర్ పర్పస్ అయినా కానీ వెళ్ళి ఉండొచ్చు, లేదంటే మీకు దగ్గరలో ఉండి కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండిండొచ్చు, బ్లాక్ లిస్ట్లో వేసి ఉండొచ్చు. అట్లాంటి పర్సన్ ఇప్పుడు వాళ్ళు మీ సైడ్గా మూవ్ అవుతూ ఉన్నారు. మీకు దగ్గర కావాలి అని యూనివర్స్ వాళ్ళని పుష్ చేస్తూ ఉంది. ఎందుకంటే మీరు ఆ విధంగా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ద హై ప్రిస్టెస్ ఎనర్జీ మీరు ఆ విధంగా మేనిఫెస్టేషన్ అనేది చేస్తూ ఉన్నారు. ప్లీజ్ యూనివర్స్, ఇక్కడ మా వ్యూయర్స్ హై ప్రిస్టెస్ ఎనర్జీలో ఎందుకున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకున్నారు అంటే చూడండి, ఇక్కడ తను ఎమోషనల్గా చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. హ్యాపీగా అయితే లేరు. అక్కడ ఉన్న రిలేషన్షిప్లో హ్యాపీగా లేరు. అక్కడ ఉన్న పర్సన్స్ ఎలాంటి పర్సన్స్ అయినా అయ్యుండొచ్చు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళని లొంగ తీసుకోవాలని చూస్తున్నా కానీ మీ పర్సన్ అనేది లొంగటం లేదు. అందుకే ఇక్కడ మీరు హై ప్రిస్టెస్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అక్కడ స్ట్రాంగ్గా తయారయ్యారు. మీ లైఫ్లోకి లవ్ అనేది త్వరలో రాబోతుంది. దాన్ని మీరు ఒకసారి చూడండి. మీ చుట్టూ ఏం జరుగుతుందో ఒకసారి చూడండి, అసలు తెలుస్తుంది. వాళ్ళ లైఫ్లో అయితే హ్యాపీగా లేనందుకే మీరు ఇంత స్ట్రాంగ్గా మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నందుకే వాళ్ళు మీ సైడు ఆలోచనలు అనేవి మూవ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ మా వ్యూయర్స్ పర్సన్ది ఎందుకు చూపిస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకు చూపిస్తుంది అంటే వాళ్ళు కావాలనే వాళ్ళ గోతిని వాళ్ళే తోకున్నారు. ఇది రియల్ అండి. ఎందుకంటే ఎవరైనా తీసిన గోతిలో పడతారు, కానీ మీ పర్సన్ మాత్రము ఇక్కడ ఏంటి అంటే తన గోతిని తనే తవ్వుకొని తను పడ్డాడు. సారీ, నా వర్షన్లో చెప్పాను. ఇప్పుడు మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. సారీ, నవ్వుతున్నానని ఏమి అనుకోవద్దండి. బట్ నాకు ఈ ఎనర్జీ అలా అనిపిస్తుంది. ఎందుకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళడం ఎందుకు? ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ తెచ్చుకోవడం ఎందుకు? అక్కడ థర్డ్ పార్టీ అనేది చాలా ఇన్వాల్వ్మెంట్ వాళ్ళది. ఎట్లా అంటే
కూర్చో అంటే కూర్చోవాలి, లేయి అంటే లేయాలి, వంగు అంటే వంగాలి, పడుకో అంటే పడుకోవాలి, తిను అంటే తినాలి, గెట్ అవుట్ అంటే బయటకు వెళ్ళిపోవాలి. ఎట్లా మనం స్కూల్లో గెట్ ఇన్ టీచర్ అని అడుగుతాము, లేదు టీచర్ గెట్ అవుట్ అన్నాను అనుకో బయటే ఉండాలి కదా. సేమ్ అలా ఉందన్నమాట వీళ్ళ సిచ్యువేషను. అసలు వాళ్ళకే అర్థం కాకుండా ఉంది. వాళ్ళకి ఎట్లా అంటే ఒక వాళ్ళ నీడనే వాళ్ళని వెంటాడుతున్నట్లు అనిపిస్తూ ఉంది. వాళ్ళకి ప్రతి విషయంలోనూ లాసే, ఎమోషనల్గా లాసు, ఫిజికల్గా లాసు, ఫైనాన్షియల్గా లాసు. ఏది చేద్దామన్నా కానీ ఒక మనసు బాగుంటే కదండి ఏదైనా పని చేస్తే ఆ పనిలో హ్యాపీనెస్ ఒకటి అనేది దొరుకుతుంది. వాళ్ళకి మనసు బాగలేదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఆ పర్సన్స్ అక్కడ పొడిచి 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 ఇచ్చేస్తున్నారు. అంటే ఎట్లా అంటే రాబందులు అన్నా కానీ చనిపోయిన శవాలనే పీకుతుంటాయి. ఇక్కడ పర్సన్స్ అలా కాదు, బతికుండగానే మీ పర్సన్ని పొడిచి పొడిచి మాటలతో పొడుస్తున్నారు, మాటలతో బాధ పెడుతున్నారు, వాళ్ళ చేతలతో కూడా బాధ పెడుతున్నారు. అందుకు తను ఇలాగున్న పర్సన్కి ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఈ పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు నెక్స్ట్ కార్డు చూడండి, మీకు జస్టిస్ అనేది కావాలి అని అనుకుంటున్నారు. మీ లైఫ్లో ఒక జస్టిస్ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మీకు ఒక న్యాయం చెయ్యాలి అని అనుకుంటున్నారు. అది ఎలాంటి న్యాయం చేయాలి అనుకుంటున్నారు? ఒక నిష్పక్షపాతమైన న్యాయం కావాలి. అంటే ఆ న్యాయంలో ఎటువంటి పొరపచ్చాలు ఉండకూడదు, ఎటువంటి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండకూడదు. ఒక హ్యాపీ లైఫ్ అనేది మీకు ఇవ్వాలి, మీరు సంతోషపడే విధంగా చూసుకోవాలి అని అనుకుంటున్నారు. చూడండి ఇక్కడ 9 ఆఫ్ వైన్స్, ఇక్కడ 9 ఆఫ్ వైన్స్. వాళ్ళకి వీళ్ళ లైఫ్లో జరిగిన విషయాల వల్ల చాలా నేర్చుకున్నారు, చాలా గుణపాఠాలు, లెసన్స్ ఎన్ని కావాలో అన్ని నేర్చుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు రియలైజ్ అయ్యారు, ఏంటి మంచి ఏంటి చెడు అనేది అర్థమైంది. వాళ్ళకి మీతో ఉంటేనే ఒక సక్సెస్ అనేది ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఒక లాస్ట్, ఇంకా ఇదే నాకు లాస్ట్ ఛాన్స్, నా పర్సన్ని నా లైఫ్లో ఒక్కసారి నాకు ఛాన్స్ ఇస్తే ఇంకా లైఫ్ మొత్తం ఒక అంటే గుళ్ళో దేవుడిలాగా చూసుకుంటాను, దేవతలాగా చూసుకుంటాను అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ అగైన్ కొన్ని చక్రాస్ నాకు రిప్రజెంట్ చేస్తున్నాయండి, అవి చెప్తాను. వాటికి కూడా ఏం చెయ్యాలి అని కూడా మీకు చెప్తాను. అయితే ఇది మీ పర్సన్ ఎనర్జీ కాబట్టి మీకు పర్సన్కి మీరేమీ చెప్పలేరు, అది ఏం చేయలేని సిచ్యువేషన్. వాళ్ళకి ఏంటంటే హార్ట్ చక్ర అనేది బ్లాక్ అయ్యింది ఇక్కడ. అందుకు వాళ్ళకి ఏది మీకు చెప్పాలి అన్నా కానీ ఎమోషనల్గా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ 3 ఆఫ్ కప్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తుంది యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. చూడండి, నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వాళ్ళకి చాలా వచ్చిందండి, ఎందుకో తెలీదు. మీ మీద ఒక లవ్, అట్రాక్షన్, మీతోటి కమ్యూనికేట్ చేయాలి ఏ విధంగా అయినా కానీ అనుకుంటున్నారు వాళ్ళు. ఒక ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఇన్నర్గా ఒక ధైర్యం అనేది స్టార్ట్ అయ్యింది. ఎంత పిరికి వాళ్ళు అంటే మీ పర్సను, రియల్గా చెప్తున్నాను, అదిగో పులి అంటే ఇదిగో తోక అనేవాళ్ళు. రియల్గా ప్రతి చిన్న విషయానికి బాధపడి భయపడిపోయి ఏదో జరగక ముందే అది జరిగిపోతుందేమో అని ఇల్యూజేషన్ అంటే ఏం చెప్పాలి, ఫస్టే ఊహించేసుకొని అన్నీ భయపడిపోయి పారిపోయే పర్సన్. నిలబడితే కదా పులి ఎక్కడుంది తోక ఎక్కడుందో తెలిసేది, అది నిలబడే మనస్తత్వమే లేదు. ఇప్పుడు ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి ఈ సిచ్యువేషన్ని, అంటే ఈ పరిస్థితిని ఎలాగైనా బాగు చేయాలి, ఎలాగైనా కరెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఉన్న ఆప్టికల్స్ని నేను క్లియర్ చేయాలి, క్లియర్ చేసి ఒక
రైట్ పాత్ అనేది చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నా పర్సన్ చేరుకోవాలంటే నేను ఒక కరెక్ట్ మార్గం అనేది చూడాలి అని ఆలోచిస్తున్నారు. మీతో సెలబ్రేషన్స్ కావాలి అని అనుకుంటున్నారు. హ్యాపీ లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఎందుకు వచ్చింది యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ రైట్ ఆన్సర్. మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అలా ఉన్నారు 7 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీలో? ఎందుకున్నారు అంటే వాళ్ళు చూడండి, ద మెజిషియన్ మీతోటి ఒక హ్యాపీ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు. మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మీ పార్ట్నరు ఏదైనా కానీ అనుకున్నారంటే సాధించే మనస్తత్వం ఉన్న పర్సన్. మొండి, వద్దు అనుకుంటే ఇంకా మీరు ప్రాణం పోయినా పర్సన్ని మీ లైఫ్లోకి మీకై మీరు తెచ్చుకోలేదు. తను కావాలి అనుకుంటే మాత్రమే ఏదైనా మూవ్ చేయగలరు. మీరు కావాలి అని అనుకుంటే అది జరగని పని. అసలు రియల్ చెప్తున్నా, అది జరగని పని. కాకపోతే మీరు మేనిఫెస్టేషన్ చేయడం వల్లనే తన ఆలోచనలలో మార్పు వచ్చింది. మీరు పాజిటివ్గా థింక్ చేయడం వల్లనే తన ఆలోచనలో మార్పు వచ్చింది. ఎట్లా అంటే వాళ్ళకి ఏ విధంగా ఆలోచన చేసైనా కానీ నా పర్సన్ని నేను చేరుకోవాలి. చూడండి, ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్. మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి అని థింక్ చేయడం. హ్యాపీనెస్, సక్సెస్ అనేది కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తుంది యూనివర్స్? నా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎందుకు ఈ విధంగా థింక్ చేస్తూ ఉన్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. వావ్, గాడ్ ఈజ్ గ్రేట్. చూడండి, జస్టిస్. ఇక్కడ కూడా చూడండి, మీరు ఒకసారి గమనించారా? 9 ఆఫ్ వ్యాండ్స్, దాని కింద జస్టిస్ కార్డే వచ్చింది. దాని క్లారిఫికేషన్ 9 ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్, దాని క్లారిఫికేషన్ జస్టిస్. సూపర్ అండి, రియల్గా ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకోండి. థ్యాంక్స్ చెప్పండి యూనివర్స్కి. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. నిజంగా చెప్తున్నాను, మీ లైఫ్లో మీకు ఒక మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ మీ లైఫ్లో ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అనేది రాబోతుంది. ఇంకా ఈ రిలేషన్షిప్కి తిరుగులేదు. అర్థమైందా? చూడండి, ఇక్కడ చూడండి, మీ కర్మ అనేది ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసిన చెడు కర్మ అనేది ఎండ్ అవబోతుంది. మీరు పెయిన్ఫుల్ మెమరీ సిచ్యువేషన్ నుంచి, ఆ పరిస్థితి నుంచి మీరు మంచి కర్మకి మూవ్ అయ్యి హ్యాపీ లైఫ్ని డీల్ చేయబోతున్నారు. మీ లైఫ్లో ఒక జస్టిస్ అనేది రాబోతుంది. ఆ జస్టిస్ ఎలాంటిదంటే ఒక నిష్పక్షపాతమైన జస్టిస్. నేను అప్పుడే చెప్పాను ఇక్కడ కార్డు. ఒక నిష్పక్షపాతమైన అంటే ఇంకా పక్షపాతమే లేదు, ఇంకా మళ్ళీ దాంట్లో ఆర్గ్యుమెంటే లేదు. అంటే వేరే వాళ్ళకి ఫేవర్గా చేస్తారేమో అలాంటిది ఏదీ లేదు. మీ లైఫ్లో అంతా మంచి జడ్జిమెంట్ అనేది రాబోతుంది. మీరు హ్యాపీయెస్ట్ పర్సన్ అని నేను చెప్తున్నాను. లైఫ్లో లక్కీ పర్సన్ అని నేను అనుకుంటున్నాను. నేను కూడా థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ అని చెప్తున్నా మీ తరపున. ఇక్కడ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తుంది యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఎందుకంటే వాళ్ళు పెయిన్ఫుల్ మెమరీ, పెయిన్ అనేది అనుభవించారు కాబట్టి ఆ స్ట్రెస్, పెయిన్లో నుంచి వాళ్ళకి ఒక జ్ఞానోదయం అయ్యింది. ఎందుకు అయ్యింది?
నేను చేసిన తప్పుకి భగవంతుడు నాకు మంచి శిక్ష అనేది విధించారు. ఇంకా నేను ఏ విధమైన తప్పు చేయకూడదు, ఇంకా లైఫ్లో ఇటువంటి ఇప్పుడు చేసిన తప్పుని మళ్ళీ ఎప్పుడూ చేయకూడదు అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఒక ఫిమేల్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే వాళ్ళ లైఫ్ ఇలా తయారయ్యింది అని వాళ్ళకి బాగా అర్థమయ్యింది. అందుకు వాళ్ళు ఆ పెయిన్ఫుల్ మెమరీని నుంచే ఒక సరికొత్త ఆలోచన అనేది స్టార్ట్ అయ్యింది. ఏది నాకు మంచిది అనేది వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు దానికోసమే యూనివర్స్ అనేది మిమ్మల్ని దూరం చేసింది. దిస్ ఈజ్ ట్రూ. మీకు తెలియాలి, వాళ్ళకి తెలియాలని, మీకు లైఫ్ అంటే ఏంటో తెలియాలి అని, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనేది, గుడ్ ఆర్ బ్యాడ్ మీకు తెలియాలి అని, ఇప్పుడు మీ పర్సన్కి తన లైఫ్లో ఎవరుంటే కరెక్టు అనేది మీ పర్సన్కి తెలియాలి అని మీకు ఈ సపరేషన్ అనేది తీసుకొచ్చింది యూనివర్స్. అందుకే ఏస్ ఆఫ్ వ్యాండ్స్ మీకు ఒక న్యూ బిగినింగ్ రాబోతుంది. కాల్ ఆర్ మెసేజ్ కానీ లేకపోతే ఏదో విధంగా మిమ్మల్ని కమ్యూనికేషన్, మీ లైఫ్లో కమ్యూనికేషన్ అనేది రాబోతుంది మీ పర్సన్ నుంచి. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు మా వ్యూయర్స్ పర్సన్ ఆ ఎనర్జీ ఎందుకు చూపిస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. ఎందుకు చూపిస్తున్నారంటే ఇక్కడ ద డెత్ కార్డ్. డెత్ మీన్స్ అక్కడితో ఎండ్ అయినట్లు కాదండి. యాక్చువల్గా మీ లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది రాబోతుంది. ఎలా అంటే ఒక న్యూ బిగినింగ్. మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లము ఎండ్ అవబోతుంది. అర్థమైందా? ఒక చేంజ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. మీ ఈ పెయిన్ఫుల్ మెమరీస్ నుంచి, పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి మీరు రిలీజ్ అవబోతున్నారు. ఇంకా అది ఏ విధంగానో మీకే అతి తొందరలో మీకే తెలుస్తుంది. అది ఏ విధంగా రిలీజ్ అవుతుంది, ఏ విధంగా మీరు హ్యాపీ లైఫ్ని లీడ్ చేయబోతున్నారు అనేసి. అది వెయిట్ అండ్ సీ. ఇదే మీరు మాత్రం డోంట్ థింక్ ఎనీ నెగిటివ్. ప్లీజ్ థింక్ ఎవ్రీ సెకండ్ పాజిటివ్ అండి. రిజల్ట్గా చెప్తున్న పాజిటివ్గానే థింక్ చేయండి. ఇక్కడ 2 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు ఆ ఎనర్జీలో ఉన్నారు? ఇక్కడ ఎందుకున్నారంటే మీకు ఒక ఈ సిచ్యువేషన్ అనేది మంచిగా కాబోతుంది. అగైన్ మీ పర్సన్ ఒక నిర్ణయం అనేది తీసుకోబోతున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అనేది రాబోతుంది. మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్. అంటే మీరు డబ్బు పరంగా హెల్ప్ చేసినా కూడా డబ్బు పరంగా మీకు హెల్ప్ చేస్తారు. ఎమోషనల్ పరంగా మీకు హెల్ప్ చేసినా వాళ్ళు ఎమోషనల్ పరంగా హెల్ప్ చేస్తారు. మీరు ఇంకా వేరే విధంగా హెల్ప్ చేసినా కూడా అది వాళ్ళు రిటర్న్ అనేది మీకు ఇస్తారు. ఈక్వల్ ఎఫర్ట్ అనేది పెట్టాలి అనేది తను ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరికి ఏంజల్ బ్లెస్సింగ్స్ అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీకు మీ లైఫ్లోకి ఒక ట్రూ లవ్ అనేది రాబోతుంది. నిజమైన ప్రేమ అంటే ఏంటో మీరు ఇప్పుడు చూస్తారు. అది ఏ విధంగా అనేది మీ లైఫ్లో మీకే ఆల్రెడీ పాజిటివ్ వైబ్స్ మీకు తెలుస్తూ ఉండింటాయి. మీరు గమనిస్తున్నారో లేదో, మీ పెయిన్ వల్ల మీరు గమనిస్తున్నారో లేదో, బట్ అది కూడా గమనించండి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళకి సరికొత్త ఆలోచనలు అనేది స్టార్ట్ అయ్యాయి. వాళ్ళు ఏది గుడ్, ఏది బ్యాడ్, ఏం జరిగింది, ఎందుకు నేను ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది, నేను ఎందుకు ఇంత తప్పు చేశాను అనేది వాళ్ళకి బాగా అర్థమయ్యింది. కాబట్టి వాళ్ళు మీ లైఫ్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అగైన్ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి చూద్దాం. వాళ్ళు 4 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఎందుకున్నారు అంటే
చూడండి ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ ఫోకస్ అనేది చేస్తున్నారు, వేరే వాళ్ళ గురించి పట్టించుకోవటం లేదు. తన లైఫ్లో ఉన్న రిలేషన్షిప్ నాకు అంత అవసరం లేని రిలేషన్షిప్లోకి నేను వచ్చాను అని ఆలోచిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టినందుకు పెయిన్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ఇవాళ రీడింగ్ అండి. నాకు చెల్లెల దగ్గరికి వెళ్ళినప్పుడు నా మనసులో ఒక థాట్ వచ్చింది. నేను యూనివర్స్ని ఈ విధంగా అడిగాను. ఇప్పుడు యూనివర్స్ ఈ విధంగా సమాధానం చెప్పింది. మీకు ఏంజల్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మరి చూసే వ్యూయర్స్కి ఇది మీకేనండి, మీ పర్సన్కి అయితే కాదు. ఇక్కడ మీకు ఇంకోటి చెప్తానన్నాను కదా, ఇక్కడ యాక్చువల్గా చూడండి, హార్ట్ చక్ర అనేది అగైన్ రూట్ చక్ర అనేది వాళ్ళకి థ్రోట్ చక్ర బ్లాక్ అయి ఉన్నాయి. అందుకే వాళ్ళు మీతోటి కమ్యూనికేషన్ చేయడానికి కూడా వాళ్ళ థ్రోట్ చక్ర ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పటికి కావాలి. అందుకే వాళ్ళు ఆల్రెడీ ఒక స్పిరిచువల్ వే అనేది వెతుకుతూ ఉన్నారు. స్పిరిచువల్గా అవేకనింగ్ కావాలి అని ఆలోచిస్తున్నారు. మెడిటేషన్ చేస్తుండొచ్చు, సంథింగ్ ఏదైనా కానీ. వాళ్ళు మీ పర్సన్ దేవుడు అంటే నమ్మని పర్సను. అలాంటి పర్సన్ ఇప్పుడు దేవుడిని నమ్ముతున్నారంటే వాళ్ళకి స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరిగింది. కర్మ అంటే ఏంటో వాళ్ళకి అర్థమైంది. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్కి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? వాళ్ళు ఇటువంటి నిర్ణయం తీసుకోవాలి అని మీరు చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. చూడండి, మీ లైఫ్లోకి రొమాన్స్ రాబోతుంది. నేనైతే ఏది చెప్పలేదండి. ఇక్కడ వాళ్ళు చెప్పిందే, యూనివర్స్ చెప్పిందే, ఏంజల్స్ చెప్పిందే మీకు చెప్తున్నాను. మీ లైఫ్లోకి రొమాన్స్ రాబోతుంది. దట్ ఈస్ ట్రూ. ఫర్గివ్నెస్. మీరు క్షమించే గుణాన్ని మాత్రం అలవాటు చేసుకోండి. మీరు దేనికి ఎక్కువ రియాక్ట్ అయిపోయి నా లైఫ్లో ఇది జరిగింది కాబట్టి వేరే వాళ్ళకు కూడా పెయిన్ ఇవ్వాలి అని మాత్రం అనుకోవద్దండి. మీరు ఎంత క్షమించే గుణం అలవాటు చేసుకుంటే మీ లైఫ్లో అంత మంచి పాజిటివ్నెస్ రాబోతుంది. అబాండెన్స్. చూడండి, మీ లైఫ్లో అతి తొందరలో మీరు డబ్బు కూడా కొదవలేకుండా ఉండబోతున్నారు. మీ లైఫ్లో మళ్ళీ జాబ్ గురించి వెయిట్ చేస్తున్నారా? జాబ్ కూడా మీ లైఫ్లో రాబోతుంది. అన్ని మంచి రోజులు తొందరలోనే స్టార్ట్ అవబోతున్నాయి. దిస్ ఈజ్ టు ఏ ఇయర్ ఫ్రమ్ నౌ. మీ 10 నుంచి సంవత్సరం లోపల మీ లైఫే ఇదేనా నా లైఫ్ అనేంత విధంగా చేంజ్ అవబోతుంది. దిస్ ఈజ్ ట్రూ 100%. డోంట్ స్టాప్. మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో అది మాత్రం స్టాప్ చేయొద్దండి. మీరు వర్క్ చేస్తున్నారా లేదా ఏం చేస్తున్నారో దాన్ని మాత్రం స్టాప్ చేయొద్దండి. హ్యాపీగా ఉండండి. నా సజెషన్ అయితే కీప్ స్మైల్. ఆ స్మైలే మిమ్మల్ని హీల్ చేస్తుంది, మీ పర్సన్ని మీ దగ్గరికి తీసుకొస్తుంది. బిగ్ హ్యాపీ చేంజ్. వావ్, థ్యాంక్ యూ ఏంజల్స్. థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్. ఐ ఫీల్ సో మచ్ హ్యాపీ టుడే అండి. రియల్గా చెప్తున్నా, చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. మీ లైఫ్లో ఒక బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. మీ లైఫ్లోకి ఒక సంతోషం అనేది ఎట్లా వస్తుందంటే ఇంకా నేను ఇంత సంతోషపడుతున్నాను కార్డ్ ఎనర్జీ చూసి అంటే మీ లైఫ్లోకి అనేది జరిగితే ఇంకా మీరెంత ఆనందపడతారో. థ్యాంక్ యూ యూనివర్స్. నేను నిజంగా రియల్గా చెప్తున్నాను. ఈ రీడింగ్ చేసినందుకు ఐ ఫీల్ సో మచ్ హ్యాపీ అండి. రియల్లీ. ఇప్పుడు మీ పర్సన్స్ నేమ్స్ చూద్దాం. మనకి ఇది లాస్ట్కి ఒకసారి దీన్ని చూసేస్తే నాకు ఫుల్ఫిల్మెంట్ అయిపోతుంది. సి, పి, వి, జే, క్యూ, ఆర్,
ఐ, ఎఫ్, జెడ్. ఇవ్వండి మీ పర్సన్ నేమ్స్. మీకు ఒకవేళ ఇందులో నేమ్ రాలేదు అంటే కూడా డోంట్ వరీ అండి. ఎందుకంటే ఇక్కడ మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చేసి జస్టిస్ కార్డ్ వచ్చింది, ద మెజిషియన్ కార్డ్ వచ్చింది, డెత్ కార్డ్ వచ్చింది. అగైన్ ఇక్కడ వచ్చేసి ఇవి మైనర్ ఆర్కానా కార్డ్సే. అగైన్ పెంటికల్ ఎనర్జీ, స్వాన్స్ ఎనర్జీ, కప్స్ ఎనర్జీ, స్వాట్స్ ఎనర్జీ ఉంది. అన్ని రాసుల వాళ్ళకి ఇది రిజనేట్ అవుతుంది. ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఇందులో కన్నా నేమ్ రాలేదు, మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ అంటే డోంట్ వరీ. అన్ని రాసుల వాళ్ళకి ఈ రీడింగ్ అనేది రిజనేట్ అవుతుంది. మీకు ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకు ఈ పాయింట్స్ తీసుకోండి ప్లీజ్ 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 ప్లీజ్. ఎక్కువ రిజనేట్ కాని పాయింట్స్ని నా అదేనేమో ఈ లైఫ్లో ఇలా జరిగిందేమో జరుగుతుందేమో అని మాత్రం ఆలోచించుకోవద్దండి. మీకు రిజనేట్ అయ్యి మీ లైఫ్లో జరిగిన పాయింట్స్ని మీరు పాయింట్అవుట్ చేసుకొని అది నాది అని అనుకోండి, లేదంటే లీవ్ చేయండి. ఇందులో ఉన్న పాయింట్స్ ఏది మీకు రిజనేట్ కాలేదంటే కూడా ప్లీజ్ లీవ్ ఇట్, అంతే, వదిలేసేయండి. దీన్ని మాత్రం ఈ రీడింగ్ మీది అనుకోవద్దండి. అప్పుడు ఈ రీడింగ్ మీది కాదు, ఇంకొక రీడింగ్ మీకోసం కన్ఫామ్గా వస్తుంది. ఇంకొక రీడింగ్లో మీకు రిజనేట్ అయ్యే పాయింట్స్ ఉంటాయి. మీ లైఫ్లో ఏం జరిగిందో కూడా ఆ రీడింగ్లో ఉంటుంది. ఇది మీ రీడింగ్ కాదనుకోవాలి అప్పుడు. అంతేకాని ఇది నా రీడింగ్ అని పెయిన్ మాత్రం తెచ్చుకోవద్దండి. మీరు ఏ చిన్న పెయిన్ అనుభవించినా కూడా ఆ పెయిన్ అనేది నేను అనుభవించినట్లు నేను ఫీల్ అవుతాను. ఎందుకు అంటే ఇది ఇప్పుడు నేను రీడింగ్ చేస్తున్నానంటే మీరు చూస్తున్నారంటే ఏదో బాండింగ్ అనేది కన్ఫామ్ ఉంటుంది. ఆ బాండింగ్ ఉండబట్టే నేను చేసే రీడింగ్ మీకు రీచ్ అవుతుంది, లేకపోతే అసలు రీచ్ అవ్వదు. దిస్ ఈజ్ ట్రూ, 100% ట్రూ. అందుకే మీరు ఎవ్వరూ పెయిన్గా ఫీల్ అవ్వద్దండి. ప్లీజ్ హ్యాపీగా ఉండండి. కీప్ స్మైల్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీవేర్. ఆ స్మైలే మీ లైఫ్లో ఒక బిగ్ చేంజ్ అనేది తీసుకొస్తుంది. దిస్ ఈజ్ 100% ట్రూ. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. హ్యాపీగా ఇప్పుడు నాకైతే మాత్రం ఇక్కడ నైట్ అయ్యింది. మీరు ఎక్కడన్నా అబ్రాడ్లో ఉండి ఎవరైనా చూస్తున్న వాళ్ళకైతే మీకైతే పగులై ఉంటుంది. మీరు టిఫిన్ చేసేయండి, నేను డిన్నర్ చేసేస్తాను. హ్యాపీగా ఉందాము లైఫ్లో. లైఫ్ ఈజ్ సో స్మాల్ అండి. ఓకేనా? ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ప్లీజ్. థింక్ పాజిటివ్, డోంట్ థింక్ ఎనీ నెగిటివ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.